ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, హార్బర్ నిర్మాణాలపైన వైసీపీ మరోసారి దృష్టి సారిస్తోంది. జగన్ హయాంలో ప్రారంభమైన 10 హార్బర్లు, 4 పోర్టుల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నత్తనడకన సాగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యక్ష పరిశీలనకు సిద్ధమవుతుంది పార్టీ. ఈ నెల 15న జువెలదిన్నె హార్బర్ను స్వయంగా పరిశీలించేందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మూలపేట పోర్టు పనులను వైసీపీ నేతలు పరిశీలించారు. మిగిలిన పోర్టులు, హార్బర్ల పరిస్థితిపై కూడా సమీక్షలు చేపట్టేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నిర్మాణ పనులు జాప్యం, నిధుల కేటాయింపులపైన ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్ తోటి వైసీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, హార్బర్ నిర్మాణాలపైన వైసీపీ మరోసారి దృష్టికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తీసుకున్నటువంటి ప్రణాళికలకు సంబంధించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేసిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 4 పోర్టుల నిర్మాణాన్ని ఆయన చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో ప్రధానమైంది మూలపేట పోర్టు, అదేవిధంగా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, గంగవరం పోర్టు. ఈ 4 పోర్టులతో పాటు 10 హార్బర్ల నిర్మాణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఇవన్నీ కూడా పూర్తయి అవన్నిటి కూడా అందుబాటులోకి వస్తే అది రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని జగన్ ఒక ముందు చూపుతో ఈ 4 పోర్టులను కానీ 10 హార్బర్లను కానీ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అయితే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి పోర్టులను, అదేవిధంగా హార్బర్లను పట్టించుకోవడం లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఆ పోర్టు నిర్మాణాల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గత కొద్ది రోజులుగా చెప్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి చూస్తే నెల్లూరులోని జువెలదిన్నె హార్బర్ కు సంబంధించి ఇటీవల కాలంలో కొత్త వివాదం కొనసాగుతూ ఉంది. జువెలదిన్నె హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు ఒకవైపు వస్తున్నాయి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అటు తమిళనాడు నుంచి కానీ లేదంటే పాండిచ్చేరి నుంచి మత్స్యకారులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం, వేట కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి కరువవుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి బోట్లను పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ తర్వాత బోట్లను పక్క రాష్ట్రాల వాళ్ళు విడిపించుకొని వెళ్లిపోయారు. ఈ అంశం కూడా కొంత రాజకీయంగా చర్చగా మారినటువంటి నేపథ్యంలో గతంలోనే జువెలదిన్నె హార్బర్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతేకాకుండా జువెలదిన్నె హార్బర్ లో మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ జువెలదిన్నె హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా పోరాటాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఈ నెల 15వ తేదీన స్వయంగా జువెలదిన్నె హార్బర్ కు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సమావేశం కాబోతూ ఉన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా జువెలదిన్నె హార్బర్ ను ఏదైతే ప్రైవేటు సంస్థ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉందో దాన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా పక్క రాష్ట్రాల నుంచి మత్స్యకారులు ఇక్కడికి వచ్చి వేట కొనసాగిస్తూ ఉంటాం. అంతేకాకుండా జువెలదిన్నె హార్బర్ లో బోట్లను నిలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో వారి సమస్యల పరిష్కారానికి పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి పోరాటాలకు సంబంధించి కానీ ఉద్యమాలకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మత్స్యకారులకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తామని ఒక హామీని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎవరికైతే మత్స్యకారులు వేటకి వెళ్ళని సమయంలో కూడా వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్నిటి కూడా పక్కన పెట్టేశారు. మరోవైపు పోర్టుల అంశానికి సంబంధించి చూస్తే జగన్ హయాంలో పోర్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఒకవైపు మెడికల్ కళాశాలలో, మరోవైపు పోర్టుల నిర్మాణంతో పాటు మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమం, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనే దిశగా కార్యాచరణ రూపొందించి పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టుల
పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మూలపేట పోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర నేతలందరూ వెళ్లారు, పోర్టు పనులను పరిశీలించున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోర్టు పనులు పక్కన పెట్టేసినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని కూడా ప్రారంభించారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పోర్టులను పూర్తి చేయించే ఆ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిశీలిస్తుంది. దానికి సంబంధించినటువంటి పోరాటానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించే పనిలో ఉంది. ఒక మూలపేట పోర్టే కాకుండా మిగిలినటువంటి పోర్టు రామాయపట్నం కావచ్చు, ఇటు మచిలీపట్నానికి సంబంధించి కావచ్చు, గంగవరం పోర్టులకు సంబంధించి కావచ్చు, వాటిని కూడా రానటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించే ఆలోచన చేస్తూ ఉన్నారు. అవసరాన్ని బట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా అక్కడికి వెళ్లి ఆ పనులను పరిశీలించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో అనేక ప్రజా సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తుంది. ప్రధానంగా ఏవైతే గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో కొన్ని మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఆ నిర్ణయానికి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆ పోరాటాన్ని కూడా కొనసాగిస్తుంది. మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మాణం చేపట్టినట్లయితే అది విద్యార్థులకు మేలు జరుగుతుందనే అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పోర్టుల విషయంలో, హార్బర్ల విషయంలో కూడా వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కాకుండా ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయడం ద్వారా అవి త్వరగా పూర్తయితే అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ఆలోచనలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వీటితో పాటు స్థానికంగా అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఒకవైపు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇప్పటికే పరిశీలన చేస్తున్నారు పార్టీ నేతలు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోనూ, రైతాంగంలోనూ కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి పనులు ఆగిపోతే జరిగిన నష్టాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభమైనటువంటి పనులన్నింటినీ కూటమి ప్రభుత్వం దాదాపుగా ఆపేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పనులను తిరిగి కొనసాగించడం, వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే కార్యాచరణ కూడా చేపడుతూ ఉన్నారు. ఇక స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇటు జూలెదిన్న హార్బర్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ నెల 15వ తేదీన వెళ్ళబోతున్నారు. రానటువంటి రోజుల్లో మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఒకవేళ ఈ ప్రభుత్వం వాటిని పరిష్కరించుకుంటే మళ్ళీ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా పరిష్కరిస్తామో అనే భరోసాని, ధైర్యాన్ని కూడా ఇటు ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.